హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. గెట్ రెడీ విత్ మీ ఫర్ షాపింగ్. స్నానం అయితే చేసేసి బాడీ లోషన్ అయితే రాసుకుంటున్నాను అనమాట. నేను సన్ స్క్రీన్స్, నైట్ క్రీమ్స్ అలాంటివి ఏం వాడను. ఎప్పుడైనా ఫెయిర్ అండ్ లవ్లీ లేకపోతే బాడీ లోషన్ అయితే వాడతానమాట. నాలాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతుంది. ఇలా జస్ట్ ఫేస్లో రాసుకుంటే అలా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఈవెన్ టోన్ గ్లో అయితే వస్తుంది అనమాట. ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. ఫేస్లో అయితే మంచిగా బ్లెండ్ అయిపోతుంది. నేను మా వారు కలిసి చిన్న షాపింగ్ కోసం అయితే బయటకు వెళ్తున్నాం. దానికోసం అయితే రెడీ అవుతున్నాం అనమాట. మా పునీత్ స్కూల్కి అయితే వెళ్ళాడు. మా చిన్న బాబు అయితే పడుకున్నాడు. మా అమ్మ చూసుకుంటుంది బాబుని. సో నేనైతే రెడీ అవుతున్నాను అనమాట. అండ్ బాడీ లోషన్ రాసుకున్నా, కొంచెం లైట్గా పౌడర్ అయితే వేసుకున్నాను. తర్వాత బ్లాక్ బీట్స్ అనమాట. ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసి నేను బయట షాప్లో తీసుకున్నాను. ఇది 50 రూపీస్ ఆర్ 60 రూపీస్ పడింది. చాలా సింపుల్గా ఉంటుంది. డ్రెస్సుల మీదకి బాగా సెట్ అవుతుంది. అండ్ బొట్టు లేకుండా మన లుక్ అయితే కంప్లీట్ అవ్వదు కదా. సో స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది కూడా బయట షాప్లో తీసుకున్నాను. 10 రూపీస్ అయితే పడింది. అండ్ గెట్ రెడీ విత్ మీ వీడియో చేయడానికి పెద్ద మిర్రర్స్ అయితే మనకైతే లేవు అనమాట. ముందు రూమ్ అది హాల్ చాలా ఓపెన్గా ఉంటుంది. అండ్ మాకు స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్నాం అనమాట. ఇవి పెట్టడానికి పెద్దగా ఏం లేవు ఆ రూమ్లో. సో ఫైనల్గా కుంకుమ అయితే పెట్టుకోవాలి కదా, అది లేకపోతే లుక్ అయితే చాలా బాగోదు. నాకు కుంకుమ పెట్టుకుంటే ఫేస్లో ర్యాషెస్ లాగా వస్తాయన్నమాట. సో నేను దానికోసం చిలకం అయితే వాడుతున్నాను. ఫైనల్గా ఇంకేదో మర్చిపోయినాను డౌట్ అయితే వచ్చింది. అదేంటంటే కాటుక పెట్టుకుంటేనే మనం ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటాం కదా. ఎప్పుడైనా కాటుక పెట్టుకుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ చాలా తక్కువ టైమ్సే పెట్టుకుంటాను నేను కాటుక కూడా పెట్టేసుకున్నాను అనమాట. గాజులు కూడా వేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే మందిలో అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ అందరికీ.